నైట్ మిడ్ నైట్ ముచ్చట్లు మాట్లాడుకుందామండి. నైట్ ఏమేమి జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం లేదండి, ఈరోజు మనకు సంజన గారికి కుకింగ్ అనేది ఇచ్చారు కదా, తనే ఒప్పుకుంది. నాకు కుకింగ్ వచ్చి నేను చేస్తానని అన్నది. తర్వాత చూడగానే నాకు కుకింగ్ రాదు. మాస్క్ మ్యాన్ అయితే కొంచెం ఓవర్ అనిపించాడు, కానీ కొంచెం మంచోడు లాగానే అనిపిస్తున్నాడు. రీతుకు సెటాల్ వేయడం, రీతు వచ్చి కొంచెం అతనికి అడగడం, ఎక్స్ప్లెనేషన్ అడగడము. మన ఇమాన్యుయల్కి ఫ్లోర్ క్లీనింగ్ అని ఇచ్చారు కదా, అందరంట లేదు నువ్వు మొత్తం ఇల్లు మొత్తం ఉడవాలి తుడవాలి అని చెప్తారనమాట. అతడు ఇమాన్యుయల్ వచ్చి తినకు అడుగుతాడు, సార్ నేను ఇలా చేయాలన్నా, నాకు ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ అయినా అంటే, నాకు ఫ్లోర్ క్లీనింగ్ మాత్రమే, అది ఎంత ఏం చేసేది అవసరం లేదని చెప్తాడనమాట. మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే అనిపించిండు. చూద్దాం ఇంకేమన్నా మాట్లాడేమో అని. తర్వాత వీళ్ళు కొంచెము ప్రియా శ్రీజ మేము సపరేట్ పనుకుంటాం, మీరు బాయ్స్ కదా, మీరు ఇద్దరు పనుకోండి అని చెప్తే, మాస్క్ మ్యాన్ అంటే నేను చాలా గుడకలు కొడతాను, మీకు ఇబ్బంది అవుతుందని తను హాల్లో వెళ్ళి పనుకుంటాడు. కొంచెం మంచోళ్ళలాగానే అనిపించాడు, అంతగానం ఏం లేడు, అంటే అంత స్ట్రిక్ట్గా ఏం లేడు, కొంచెం మంచోళ్ళలాగానే అనిపించింది. తర్వాత వీళ్ళు కొంచెం డిస్కస్ చేస్తారు, తనుజ గారు, శ్రద్ధ గారు, మళ్ళీ శ్రీజ గారు. మీ ఏజ్ ఎంత అని మన శ్రీజ గారు శ్రద్ధ గారు కాబట్టి 22 years అంటే, మన తనుజ గారు అంటారు ఏంటి ఏజ్ అలా చెప్పేస్తున్నావు ఇంత కెమెరా ముందలంటే, ఏం కాదు అని కొందరు ఇష్టం, చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు అనమాట. ఇమాన్యుయల్ ఇంకా శ్రీజ వీళ్ళిద్దరు ఏం చేశారంటే డిస్కస్ చేశాను నైట్. నేను నీ కామెడీ అంటే నాకు ఇష్టము, నేను అగ్ని పరీక్షలో చూశాను, నీలో కామెడీ యాంగిల్ నాకు కనిపించింది అని మన ఇమాన్యుయల్ అంటాడు. అవును అని అంటాడనమాట. నేను బిగ్ బాస్ వచ్చినప్పుడు నాకు ఎవరైనా తోడుంటే కామెడీ చేసుకోవడానికి నాకు ఈజీ అవుతుందని నేను అనుకున్నాను. నీలో కామెడీ యాంగిల్ ఉంది కదా, ఒకవేళ నాకు కామెడీ చేయాలనిపించినప్పుడు నేను అడుగుతా, నువ్వు చేస్తావా అంటే సరే చేస్తాను అని అంటాడు. గేమ్స్ ఆడినప్పుడు గేమ్స్తే గొడవ అనేది బయటనే, తర్వాత మనము హౌస్లోకి వచ్చినాక కలిసిపోవచ్చు చూడు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇట్స్ ఓకే, మంచిగా అనిపిస్తుంది. కామెడీ యాంగిల్ గిట్ట మన శ్రీజలో ఉంది. తర్వాత బెడ్రూమ్లో డిస్కషన్ అనేది జరుగుతుంది మన ప్రియాకి ఇంకా మనీష్ మర్యాద గారికి. తన వాచ్ పెట్టుకునే దగ్గర ట్యాన్ అనేది వచ్చేసింది. చూసావా నా వాచ్ది ఎట్లా, నేను వాచ్ లేని అసలు ఉండలేను ఇంతవరకు అని హోమ్సిక్ గురించి మాట్లాడుకుంటారనమాట. తర్వాత హోమ్సిక్ వల్ల వాళ్ళ పేరెంట్స్, నా దగ్గర ఫోన్ ఉండేది, ఫోన్ అనేది డైలీ యూజ్ చేసేదాన్ని, పాటలు వినేదాన్ని, బ్రాడ్కాస్ట్ అనేది చూసేదాన్ని అని అవి చెప్పుకున్నారు. తర్వాత మనీష్ మనకు అతను ఎమోషన్ అనే ఒక టీషర్ట్ అనేది తనకు చూపిస్తాడు. చూపించగానే ఇది మా డాడీకి ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే ఈ టీషర్ట్ మా డాడీకి ఇవ్వాలనుకుంటున్నాను అని కొంచెం ఎమోషన్ అవుతాడు. ఎమోషన్ కాగానే తనకు ప్రియాకు వాళ్ళ ఫ్యామిలీ గుర్తుకొచ్చి అలా తను గిట ఏడుస్తుంది అనమాట. కెమెరా నన్ను చూసే అమ్మాయిని చూస్తే కెమెరా నువ్వు నన్ను చూడకు అని అంట. నువ్వు పర్ఫార్మెన్స్ నువ్వు ఏడుస్తున్నావు కదా, మీరు ఎవరైతే మాట్లాడతాడో, ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తారో కెమెరా వాళ్ళనే చూస్తుంది, మళ్ళీ చూడకంటే ఎలా చూడకుండా ఉంటుంది. అసలు మనీష్ గారు ఏదో ఒకటి అంటారనమాట, ఎవరైనా తన ముందర ఓవర్ యాక్షన్ చేస్తే కానీ, ఎవరైనా కానీ పర్ఫార్మెన్స్ చేస్తే కానీ తన మనసులో అనేది ఉంచుకోడైనా ఏదో ఒక రోజు బయట అయితే వేస్తాడు. తర్వాత అతను ఒక డైలాగ్, లాస్ట్కి ఒక డైలాగ్ ఇచ్చిండు, ఏంటండి మీరు అగ్ని పరీక్షలో ఏడవలేరు కదా, ఇప్పుడు ఏడుస్తున్నారేంటి అని అన్నాడు. మనకు నాగార్జున సార్ వెళ్ళేటప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడు, టెన్నర్స్ వర్సెస్ ఓనర్స్ అనేది గేమ్ అనేది ఇచ్చారు, వాళ్ళకు ఒక టాస్క్ అనేది ఇచ్చారు. ఆ టాస్క్ అనేది వాళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏం చేశారు, టెన్నర్స్ వాళ్ళందరూ వెళ్ళి ఓనర్ దగ్గర వెళ్ళి డిస్కస్ చేసుకుంటా టైంపాస్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ ఏమనకుండా తర్వాత వాళ్ళందరూ వెళ్ళి టెన్నర్స్ పనుకున్న తర్వాత వీళ్ళు వచ్చి అంటారనమాట, మనము వీళ్ళకు పనులు చెప్పాలి, మనం టాస్క్ మనకి ఏది ఇవ్వలేరు కదా, మనకు నోటీస్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, అయినా మనకు టాస్క్ స్టార్ట్ అయిపోయినట్లే, మనము రేపు పొద్దున వాళ్ళకి చెప్దాము, మనం వాళ్ళ స్కిల్స్ అనేది యూజ్ చేసుకుందాం, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కానీ, ఇమాన్యుయల్ కామెడీ వస్తుంది, శ్రద్ధకి డాన్సర్ కదా, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ వస్తే అవి యూజ్ చేసుకొని మనం జనాలకి ఎంటర్టైన్మెంట్ చేద్దాము అని వీళ్ళు డిస్కస్ చేసుకొని వెళ్ళి పనుకుంటారు అనమాట. ఈరోజు అనేది అది అయిపోతుంది, లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నీ.